హాయ్ అండి అందరికీ. బయట వాతావరణం చూసారా, చాలా కూల్గా ఉంది కదా. అలాంటప్పుడు వేడివేడి గోంగూర పచ్చడి తింటే ఎంత బాగుంటుందో కదా. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏదైతే కడిగి పక్కన పెట్టుకుంటామో గోంగూర, అది దాంట్లో వేసుకోవాలండి. చక్కగా పుల్ల గోంగూర టేస్ట్ బాగుంటుంది ఇది. తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చి వేసుకొని రెండింటిని బాగా ఉడకపెట్టుకోవాలండి. వాటర్ అంతా వచ్చేయాలి. ఎంత దగ్గరగా ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్. అది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోనండి, దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం ఫస్ట్ ఏదైతే వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ గోంగూర వేసుకోనండి. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత వీటికి మళ్ళీ తాలింపు కోసం మనం చక్కగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చి ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా, ఆ ఆనియన్స్ వేసుకొని తాలింపు పెట్టుకుంటేనండి మనం గోంగూర పచ్చడి తినేటప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు తగులుతూ వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి తింటే నెక్స్ట్ లెవెల్ అండి.